మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి, మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి. సినిమా అనేది అయ్యప్ప భక్తులకే కాకుండా ప్రతి హిందూ సోదరుడు కూడా సినిమా అద్భుతంగా కనెక్ట్ అవుతుంది భయ్యా. ఒక క్రిస్టియన్ సోదరుడు జెరూసలేం వెళ్ళడానికి ఎలా ఇష్టపడతాడో, ఒక ముస్లిం సోదరుడు మక్కా వెళ్ళడానికి ఎలా ఇష్టపడతాడో, అలాగే మన హిందూ సోదరులందరూ కూడా శబరిమల యాత్ర ఒక్కసారైనా జీవితంలో చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను భయ్యా. ఒక పాట ఉంది భయ్యా, జీవితంలో ఒకసారైనా శబరి యాత్రను చేయరా, హరిహర పుత్రుడు అయ్యప్పే తోడు నీడై ఉండునురా. అంటే భయ్యా, జీవితంలో ఒక్కసారైనా సరే శబరిమల యాత్ర చేస్తే ఆ హరిహరపుత్రుడు అయ్యప్ప మనకి అన్ని వేళలా తోడుంటాడని దీని అర్థం భయ్యా. మీరు బాగా కనెక్ట్ అయ్యారు మూవీకి. ఈ కనెక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే భయ్యా, నేను అయ్యప్ప భక్తుడిని. లాస్ట్ ఇయర్ నేను ఎవ్రీ ఇయర్ నేను వెళ్తుంటాను భయ్యా. లాస్ట్ ఇయర్ నా ఫ్యామిలీ మొత్తం, నాకు ఇద్దరు పిల్లలు మా అమ్మగారితో కూడా నేను శబరిమల యాత్ర చేయడం జరిగింది భయ్యా. ఆ శబరిమల యాత్ర చేయడినప్పుడు మా కొడుకు మా మాత ఫోన్ చేసింది, మా ఆవిడ. అప్పుడు మా కొడుకుని ఫోన్ ఇస్తే ఎక్కడున్నావు అంటే నా కొడుకు ఒక మాట చెప్పాడు భయ్యా, స్వర్గంలో ఉన్నానమ్మా అని చెప్పాడు. ఏంటంటే ఆ శబరిమల యాత్ర చేసినప్పుడు, శబరిమల వెళ్ళినప్పుడు ఆ అద్భుతం అనేది అక్కడ మాత్రమే చూడగలం భయ్యా. ఇప్పుడు ఈ ఇరుముడి సినిమా దర్శకుడు చూపించిన విధానం అనేది చాలా అంటే చాలా బాగా కనెక్టివిటీ ఉంది భయ్యా. ఒక రవితేజ అంటే ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు మాస్ మహారాజా అని పేరు ఉంది, కానీ ఈ సినిమా రూపంలో కొత్త రూపం చూపించాడు రవితేజలో. ఒక కూతురికి తండ్రికి ఉన్నటువంటి అనుబంధం, దీన్ని కూడా దైవంతో ముడిపెట్టడం అనేది చాలా అద్భుతంగా చూపించాడు భయ్య. ఒకానొక సిచ్యువేషన్లో ఏడిపించేశాడు భయ్య. నిజంగా సినిమా మొత్తంలో ఏడుపు వచ్చేసింది. పిల్లలు ఉన్నారన్నారు కదా, ఫాదర్ సెంటిమెంట్ అద్భుతం భయ్య. అసలు మన ఇంట్లో ఎవరికి ఏదైనా జరిగితేనే తట్టుకోలేము, అలాంటిది కూతురు చనిపోయిందంటే ఆ సిచ్యువేషన్ అనేది చాలా అద్భుతంగా చూపించడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది మంచి సినిమా. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని చూడాలని చెప్పేసి, ఎస్పెషల్లీ హిందూ సోదరులందరికీ కూడా, ఇతర మతస్థులు తప్పుగా అనుకోవద్దు, హిందూ సోదరులు ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని ప్రత్యేకంగా చూడాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. స్వామియే శరణమయ్యప్ప. థ్యాంక్ యూ భయ్. స్వామియే శరణమయ్యప్ప, హరిహరపుత్రుడే శరణమయ్యప్ప, అకలాంటి కోటి బ్రహ్మన్న నాయకుడే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఇప్పుడే ఇరుముడి సినిమా చూసుకుని వస్తాము. సినిమా మాత్రం చాలా బాగుంది, బాగా తీశారు సినిమా మాత్రం. కానీ మందు తాగి 90 తాగి అతను క్వార్టర్ తాగి అతను పుల్లికి వెళ్ళిపోతాడు. ఆ పుల్లు తాగేసిన తర్వాత ఆ తండ్రి ఆ కూతురు కథ, ఆ ఫ్యామిలీ కథ అన్నమాట. ఎందుకంటే మందు మానాలి, ఎందుకంటే మందుకే బానిస అయిపోతే ఇంట్లో పరిస్థితి బాగలేదు, పాపను పెళ్లి చేయాలి, పాపను మంచివాడిని ఇవ్వాలి అనే ఒక కోరిక అనమాట. అయితే సినిమా అక్కడ నుండి మందు మానేసి, ఆ మందు మానిన తర్వాత ఏంటంటే స్వామిమాలు వేస్తాడు. స్వామిమాలు వేసిన తర్వాత ఆ భక్తి అనేది మామూలుగా చేయలేదు. ఇంతకుముందు ఏంటంటే లవ్లు అన్నీ చేశాడు, కానీ ఇక్కడ నుండి భక్తి అనేది రవితేజ సార్ ఇంత భక్తి చేస్తాడా, ఇంత దేవుడిని ఇంత పూజిస్తాడా, ఇంత చేస్తాడా అనేది అది మాత్రం మామూలుగా చేయలేదు. ఆ భక్తి రవితేజ సార్ చేస్తాం. సినిమా మాత్రం చాలా బాగుంది. చిన్న పాప యాక్టింగ్ మాత్రం, ఆ మణికంఠ యాక్టింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఎందుకంటే తన కూతురు కోసమే తన ప్రపంచం, తన కూతురే ఒక జీవితం, తన కూతురే ఒక ఇదనమాట, ఒక దేవత. అంత ప్రేమించే కూతురు అనమాట. స్వామిమాలు వేసిన తర్వాత ఆ కూతురే పోయిన తర్వాత ఆ తండ్రి, ఆ తల్లి, ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసిన మామూలుగా లేదు. అక్కడ కానీ చూస్తుంటే మామూలుగా లేదు, కన్నీళ్ళు ఆగట్లేదు. థియేటర్లో మాత్రం కన్నీళ్ళు ఆగట్లేదు, ఇప్పటికీ ఆగట్లేదు కన్నీళ్ళు. ఆ ఎమోషనల్గా బాగుంది. అక్కడ కానీ మరి ఆ కూతురు దగ్గరికి రావడానికే పాపం మన రైతు ఆ కూతురు దగ్గరికి రావడానికే ఇదవ్వట్లేదు అక్కడ కానీ. ఎందుకంటే ఇంటికి కూడా రావట్లేదు, తన కూతురు కళాలని స్వామిమాల్లో ఉండి కళ్ళైపోయింది అక్కడ. ఆ తర్వాత ఏంటంటే అక్కడ నుండి అందరినీ రౌడీలు మాత్రం నరుక్కుంటూ పోతాడు. ఎందుకంటే మా కూతురుని చూడలేమండి, ఆ బాధ అంత ఇదే తట్టుకోలే. అంత ప్రేమించినప్పుడు ఆ ప్రేమను తట్టుకోలేనప్పుడు మరి మామూలుగా ఉండదు, మైండ్ ఇదైపోతుంది. అక్కడ నుండి నరుక్కుంటూ పోతాడు, లాస్ట్లో వస్తాడనమాట. కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. ఆ సీన్స్ అన్నీ బాగున్నాయి. ఆ పాటలు మళ్ళీ కుట్టే శబరిమల నీ మల్లుం బుట్టే శబరిమల స్వామియే అయ్యప్పో స్వామియే, ఆ పాట ఉంది. కానీ మామూలుగా లేదు. థియేటర్లో లేచి అందరూ డ్యాన్సులు వేస్తాండ్రు. ఆ పాట కాడ మాత్రం అయ్యప్ప స్వామి అందరి కళ్ళలో, నేను అలా లేచి చూస్తాను అందరి కళ్ళల్లోకి. స్వామి మాత్రం అయ్యప్ప స్వామి కళ్ళలో, అందరి కళ్ళల్లో కనిపించాడు. నిజమైన దేవుడు మన అయ్యప్ప స్వామి కాబట్టి అందరి కళ్ళలో కనిపించాడు. సినిమా మాత్రం చాలా బాగుంది. అందరూ చూడాలన్నమాట, స్వాములు అందరూ చూడాలి, ఫ్యామిలీలు అందరూ చూడాలి. కానీ ఒక ఫ్యామిలీ స్టోరీ, ఆ దేవుడు భక్తి ఇలా ఉంటుందా కానీ బాగా చూపించినాడు. చాలా బాగుంది సినిమా, అందరూ చూడాలన్నమాట. కానీ మెయిన్ ఏంటంటే మందు మానాలి, అందరూ మందు మానేసి మన దేవుడికి అయితే. కానీ మందు కొండకెళ్ళి వచ్చిన తర్వాత ఎమ్మటే స్టార్ట్ చేసేస్తారనమాట. ఇంట్లో అట్లా ప్రసాదం
ప్రసాదాలని పెట్టినారో లేదో ఎమ్మటే స్టార్ట్ చేస్తారు మందు అనమాట. కానీ అలా మందు తాకండి, ఒక 10 రోజులు 20 రోజులు ఒక మందు ఆపండి అనమాట. ఎమ్మటే స్టార్ట్ చేసి ఆ ప్రసాదాలనే వాళ్ళకి పంచట్లేదు అనమాట. పంచకంటే ఎమ్మటే మందు స్టార్ట్ చేస్తారు అనమాట. మందు మానాలి. స్వామి శరణమయ్యప్ప సినిమా మాత్రం చాలా బాగుంది. స్వామి శరణమయ్యప్ప సూపర్ సూపర్, చాలా చాలా బాగుంది మూవీ. రవితేజ గారికి ఏదైనా చేయగలరు, మాస్ ఏంటి క్లాస్ ఏంటి అన్నీ చేయగలరు. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్. ఇంటర్బెల్కి ముందు ఒక సీన్ ఉంటుంది పాపతోటి, అది నెక్స్ట్ లెవెల్. ఇంటర్బెల్ తర్వాత ఒక ఫైట్ ఉంటుంది, ఫైట్ చేయకుండానే అయ్యప్ప స్వామి సాంగ్ తోటి, ఆ బీజిఎం తోటి ఒక ఎలివేషన్, ఒక ఫైట్ జరిగింది. అదైతే నాకు చాలా 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 బాగా నచ్చింది. అది గూస్ బంప్స్. ఆ సాంగ్ తోటి ఫైట్ చేయకుండానే అలా చెయ్యొచ్చు అనేది బాగా కొత్తగా చూపించారు. రవితేజ గారు కొత్త జోనర్ ట్రై చేశారు కదా ఈసారి, ఇలాంటి మహారాజుని. అంటే ఇలాంటివి చేయాలన్నా, ఇలాంటివి చూపించాలన్నా రవితేజ గారే చూపించగలరు, రవితేజ గారే చేయగలరు. అంతే, సూపర్. సాంగ్ ఎలా ఉంది? ముఖ్యంగా మణికంఠుడి సాంగ్ ఎలా ఉంది? అది వేరే లెవెల్. ఇంకా హాల్ మొత్తం దద్దరిల్లిపోయింది, మొత్తం సీట్లో నుంచి మొత్తం జనం లేచారు. ఒకటే థియేటర్ మొత్తం అంతా కూడా స్వామియే శరణమయ్యప్ప అంతే. మొత్తానికి రేటింగ్ ఎంత ఇస్తారు 5కి? నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది. సో పాప సెంటిమెంట్ ఎలా వర్కౌట్ అయింది? నేనైతే ఏడ్చేసాను భయ్య ఆ పాపని. ఆ సినిమా నచ్చింది. ఆ పాపదైతే ఇదిగో నాకు కూడా ఒక పాప ఉంది. సో పాపను చూసిన ఆ పాప సెంటిమెంట్ అయితే ఏడిపించేసాడు. సూపర్, చాలా బాగుంది. సో అంటే విక్రమార్కుల్లో కూడా పాప సెంటిమెంట్ ఉంటుంది, దానికి దీనికి ఏమైనా? విక్రమార్కుడు వేరు, ఇది వేరు. దానికి దీనికి సంబంధం లేకుండా ఉంటుంది. బట్ సూపర్ ఉంటుంది, బాగుంది. దానికి దీనికి నువ్వు చెప్పినా ఎలా ఉంది మూవీ? చూసావా? ఎట్లుంది? బాగుంది. బాగుందా? అందులో పాప ఎలా ఉంది? నీలాగే ఉందా? చెప్పు. పాట బాగుందా? మణికంఠుడు పాట బాగుందా? పాడరా పాట, పాట ఒకసారి పాడు. పాడు, ఏం కాదు, పాడు. డాడీ చెప్తున్నాడు, పాడు. పాడు. పాడమ్మా. బాగుంది సినిమా, చాలా బాగుంది. బాగా హైలైట్స్ ఏంటంటే మెయిన్ కూతురు అండ్ డాటర్, ఫాదర్ అండ్ డాటర్ ఒక రిలేషన్ బట్టి దాని వాళ్ళకి ఉండే ఎమోషన్స్ అన్నీ ఎట్లాగా చూపించారో అట్లా చూపించారు, చాలా బాగున్నాయి. అండ్ అలాగే ఎవ్రీ డాటర్ ఒక ఫాదర్ దగ్గర చాలా నీట్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, సూపర్గా చూపించారు. అవునవును, ఒక ఫాదర్ అండ్ డాటర్ చూడవలసిన సినిమా ఇది. యాక్చువల్ రవితేజ సార్ అనుకోవచ్చు, చూపించవచ్చు. ఎందుకంటే యాక్చువల్గా ఏంటంటే మన పేరెంట్స్ ఇట్లా గైడ్ చేస్తారు తెలియదు కదా. దానివల్ల ఏంటంటే ఎవ్రీ డాటర్ వచ్చి ఫాదర్ దగ్గర అన్నీ షేర్ చేసుకోవచ్చు, ఏది భయపడకూడదు. కొన్ని ఫీల్స్ ఉంటాయి కదా, అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా ఎక్కువ బాగా చూపించారు. ఏడిపించారు, అదే టైం నవ్వుపించారు కూడా. అట్లానే అంతసేపు ఏడిపించారు, అంతసేపు నవ్వుపించారు. అంటే మల్టీ టాలెంట్ రవితేజ సార్, అంతే. బాగుంది. పాప సెంటిమెంట్ కదా, చాలా సెట్ అయింది, చాలా బాగుంది. స్పాయిలర్ అయిపోద్ది హైలైట్ చెప్తే, ఇంకేముంటుంది. ఇంకా మూవీ చూడండి. 100 సాంగ్ చాలా బాగుంది, ట్విస్ట్ చాలా బాగుంది. ఓవరాల్ మూవీ చాలా బాగుంది. కంబ్యాక్ పక్కా షూర్. అంటే ఆబ్వియస్ ఇప్పుడు ప్రమోషన్స్ యూస్ అయితే ఇంకా కంబ్యాక్ అని అందరం ఫిక్స్ అయిపోయినాం. అది మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చాలా ఏడ్చాను, చాలా బాగుంది. సాంగ్ చాలా బాగుందండి, చాలా సెట్ చేశారు, చాలా బాగుంది. చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి. మూవీ పక్కా 100 days 100 crores నేను వెళ్ళిపోద్ది. ఇంకా సెట్ ఫాదర్ డాటర్ సెంటిమెంట్ రెండు మిక్స్ చేసి పెట్టారు, చాలా బాగుంది. ఫర్ షూర్. ఫస్ట్ హాఫ్ ఒకలా ఉంటే సెకండ్ హాఫ్ ఎమోషనల్గా ఉంటుంది, రెండింటికి కనెక్ట్ అవుతారు మోస్ట్లీ. డాటర్ ఫాదర్ సెంటిమెంట్ ఉంది దీంట్లో, అలానే డెవోషనల్గా కూడా ఉంది. ఏది ఏ జోనర్లో తీసుకోవచ్చు? అంటే రెండిట్లో తీసుకోవచ్చు, డెవోషనల్ పరంగా ఎక్కువ తీసుకోవచ్చు. అమ్మాయిల గురించి క్రైమ్ స్టోరీస్ చాలానే వస్తూ ఉన్నాయి, దీంట్లో కూడా అదే రొటీన్ అనిపించిందా? కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది. బీజిఎం ఎలా అనిపించింది? బీజిఎం మొత్తం చాలా బాగుంది, సాంగ్స్ మంచిగా ప్లేస్ చేశారు. ఏ సాంగ్ వచ్చింది మీకు? ఆబ్వియస్గా మల్లెపూల పల్లకి సాంగ్ కోసమే వస్తాం కదా. పాప క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది, కొంచెం బోల్డ్గా చూపించినట్టుంది, బాగుంది. ఓకే, మీరు ఇక్కడ సినిమాలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? లాస్ట్ 20 minutes హైలైట్, మళ్ళీ డీజే వర్షన్ సాంగ్ దగ్గర కూడా హైలైట్స్. సినిమాలో ఇప్పుడు మీరు ఎక్కడ బాగా కనెక్ట్ అయ్యారు? లాస్ట్ 20 minutes బాగా కనెక్ట్ అవ్వదు. మూవీ ఎలా ఉంది? మూవీ
రవితేజ కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఒక పెద్ద హిట్ అయ్యిద్ది రవితేజకి. మొత్తం సినారియో మొత్తం బాగుంది. అంటే రవితేజకి పాప సెంటిమెంట్ ఎంత ఉంది, విక్రమార్కుడు అని ఒకటి వచ్చింది. సో వాటితో కంపేర్ చేసుకుంటే ఎలా ఉంది? వాటితో కంపేర్ చేస్తే ఇది ఒక మైల్ స్టోన్ అనే చెప్పొచ్చు. చాలా బాగుంది సినిమా. వాటి అన్నిటితో కంపేర్ చేస్తే చాలా బాగుంటుంది ఇది. బాండింగ్ ఎలా ఉంది అంటే రవితేజ సెంటిమెంట్ మూవీస్ లైక్ పాపతో బాండింగ్ అది ఎలా ఉంది? అది అన్ని సినిమాస్తో కంపేర్ చేస్తే ఈ బాండింగ్ చాలా బాగా చూపించారు. డాటర్ అనేది రీసెంట్ టైమ్స్లో ఎక్కువైపోయాయి కదా బయట, దాంట్లో బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ విశ్వనాథ ఆనంద్ ఇవన్నిటితో కంపేర్ చేస్తే ఇది బెస్ట్ మూవీ. సో థియేటర్లో ఈ సాంగ్ వినడం మీకు ఎలా ఉంది చెప్పండి? మల్లెపూల పలక ఆబ్వియస్లీ ఊపు వస్తుంది అందరికీ, గూస్ బంప్స్ వచ్చాయి. బాగా చూపించారు, మొత్తం వర్షన్స్ చూపించారు కదా. డీజే వర్షన్ చాలా బాగుంది. డీజే వర్షన్ చాలా బాగుంది. సో డివోషనల్గా వెళ్ళిందా మూవీ? ఎలా ఏంటన్నా డివోషనల్ ఎక్కువ ఉందా లేకపోతే? డివోషనల్గా ఉంది. స్టోరీ కూడా బాగా చూపించారు. స్టోరీ ఎక్కడ తగ్గలేదు డివోషనల్తో కంపేర్ చేశారు. క్రేజ్ మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్. 100 days నడుస్తుంది. క్రేజీ ఉంది. 100 days పక్కానా? పక్కా 100 crores. హైలైట్ ఏంటి 100 days ఆడేంత? రీజన్ ఏంటంటే వాళ్ళ పాప యాక్టింగ్ కానీ హీరో యాక్టింగ్ కానీ అందరు యాక్టింగ్ చాలా బాగుంది. సో యా తప్పకుండా నడుస్తుంది. అంటే సెంటిమెంట్ ఎలా ఉంది రవితేజ గారిది ఆ పాప? చాలా ఎమోషనల్ ఉంది. సెకండ్ హాఫ్లో మాత్రం వాళ్ళ బాండింగ్ కూడా ప్యూర్గా చాలా బాగా చూపించారు. యాక్చువల్లీ సాంగ్ మెయిన్ అసలు సాంగే హైలైట్ కదా మూవీ మొత్తం. హైలైట్ అంటే మేము డాన్స్ చేయలే కానీ వేరే వాళ్ళైతే చేస్తారు ఆబ్వియస్గా. అంటే థియేటర్లో సీట్లు అసలు ఐమాక్స్ కదా. ఏం కాదు, వేయొచ్చు, దాంట్లో ఏముంది. చాలా అరిచారు బట్ డాన్స్ చేసే ప్లేస్ కూడా ఉంది కానీ ఎవరు ఇవ్వలేదు. మరి ఆ మూవీ అలాంటిది. సో యా ఆబ్వియస్ మొత్తానికి మూవీ హైలైట్ అంటారు రవితేజ కెరీర్. యా కంబ్యాక్ అనుకోవచ్చు రవితేజది. అంటే రీసెంట్ టైమ్స్లో యా కంబ్యాక్. యా క్రేజీ. పాప గురించి లైక్ రీసెంట్ టైమ్స్లో బయట జరిగే క్రైమ్స్ తీసుకున్నారు కదా ప్లాట్, అది ఎలా ఉంది? అంటే ఒక మీరు ఫ్యామిలీ ఉంటుంది ఫాదర్గా గుర్తొచ్చారా మీ ఫాదర్? యా ఆబ్వియస్గా సెకండ్ హాఫ్లో అయితే ఇంకా మునిగిపోతాం వాళ్ళ యాక్టింగ్. అందరూ ఏడ్చేశారు. సో యా మేము స్పాయిలర్స్ అయితే ఫైట్స్ ఉన్నాయా? ఫైట్స్ ఉన్నాయి. యా ఫైట్స్ అయితే ఉన్నాయి బట్ చాలా బాగుంది. సాంగ్ ఏం పాడదు అంత లేదు. లేదు యాక్చువల్గా రవితేజ కంబ్యాక్ అనుకోవచ్చు ఈ మూవీ. సో యా బాగుంది. యాక్చువల్గా ఓవరాల్ 5/5 బ్లాక్ బస్టర్ హిట్. సెట్ అయింది యాక్చువల్గా అన్ని. అంటే ఈ క్యారెక్టర్ మెయిన్గా సెట్ అయింది. మేబీ దానికంటే ఇది ఇంకా బాగుండొచ్చు క్యారెక్టర్, కానీ చాలా బాగుంది. నాకైతే ఇది నచ్చింది బేసిక్లీ. ఎమోషనల్గా ఉంది కొంచెం బట్ ఆ సెకండ్ హాఫ్లో అయితే ఏడ్ చేస్తాం. హాయ్ బ్రో. హాయ్ అన్న. బ్రో ఎలా అనిపించింది మూవీ? ఫైన్ అన్న, చాలా బాగుందన్న. ఇంకా తగ్గలేదన్న. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. మదర్ సెంటిమెంటు, ఫాదర్ సెంటిమెంట్, లాడీ, లిటిల్ ప్రిన్సెస్, ఫాదర్ సెంటిమెంట్ అయితే బాగా వర్కౌట్ అయింది. ఇట్లా ఫ్యామిలీ మూవీస్ ఈ మధ్యన ఏమో మరి ఫ్యామిలీ మూవీస్ ఎదరగొడుతున్నారు. మొన్న విశ్వనాథ్ అండ్ సన్స్ ఫ్యామిలీ ఎంటర్టైనరే, ఇది కూడా ఫ్యామిలీ ఎంటర్టైనరే. ముఖ్యంగా ఈ సినిమా దేవాదాయ శాఖ వాళ్ళు చూడాలండి. ఎందుకంటే వాళ్ళు మనకు గుడికి, మనం భక్తితో గుడికి వెళ్తే మన దగ్గర చెప్పులకి, మొబైల్కి, బ్యాగులకి డబ్బులు దొబ్బేస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి ఈ సినిమా చూసి ఇకనైనా వాటికి డబ్బులు తీసుకోవడం మనిషి ఫ్రీగా సర్వీస్ చేస్తే బాగుంటుంది. దేవాదాయ శాఖ వాళ్ళు అయితే కంపల్సరీగా ఈ సినిమా చూడాలన్న. సాంగ్స్ ఎలా అసలు మెయిన్ హైలైట్ సాంగ్ కోసమే అందరు థియేటర్కి వెళ్ళారు. ఎలా సినిమా మనం రవితేజతో ఒక కామెడీ ఎంటర్టైన్ అంతకు ముందు అన్న. ఇప్పుడు రవితేజ పార్ట్ 2 ఇది. ఆయన ఓన్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్తే తీస్తున్నారు వెంకటేష్ లాగా. సో ఆయన ఏమైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్తామో అదైతే దొరుకుతుంది అనమాట. రవితేజ మూవీ చూసి అయితే ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వలేదన్నమాట. రవితేజ అంటేనే మనకు గుర్తొచ్చేది మొత్తం మాస్ కదా. సో ఇందులో కొంచెం క్రైమ్ జోనర్ కూడా మిక్స్ అయ్యి ఉంటుంది. ఫైట్స్ అయితే పెట్టారు కానీ క్రైమ్ జోన్ తగ్గింది. ఎందుకంటే ఇరుముడి అనేది ఒక ట్రెడిషనల్ దైవ సంబంధించింది కాబట్టి ఆ దేవుళ్ళకి సంబంధించిన సినిమా లాగా అట్లా ప్యారలల్గా వెళ్ళింది సినిమా. స్టార్టింగ్ లాస్ట్ వరకు ఎక్కడ బోరింగ్ అంటూ లేదనమాట. డివోషనల్గా సాంగ్ మాత్రం ఎక్సలెంట్ అనమాట. అంటే మనం తెలిసిన సాంగ్ అయినా సరే మళ్ళీ స్క్రీన్ పైన చూసేసరికి చాలా మంచిగా అనిపించింది. కానీ స్క్రీన్ మీద చూస్తే అది డిఫరెంట్ వైబ్ అనమాట. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ మాత్రం అవసరం. ఈ రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ద బెస్ట్ బాండింగ్ ఉన్న మూవీ ఫాదర్ డాటర్. ఒకప్పుడు విక్రమార్కుడితో ఏడిపించి ఇప్పుడు లాస్ట్లీ చాలా ఎమోషనల్ అవుతాం. లాస్ట్ 10 minutes మాత్రం చాలా ఎమోషనల్గా ఉంది. బాగులేదు బ్రో, సూపర్ ఉంది సినిమా. రవితేజ కంబ్యాక్ ఇచ్చాడు. 100 కోట్ల లోడింగ్. రవితేజ రిడెంప్షన్ ఏడుపులో చేస్తే సినిమా హాల్లో ఇప్పుడు టికెట్ బుక్ చేసుకోండి. నైట్ కల్లా వెళ్ళిపోండి. ట్విస్ట్లో ఎవరికైనా చూడకండి, ట్విట్టర్లో ఓపెన్ చేయకండి. అంతే. సెంటిమెంట్ డివోషనల్ ఎలా వర్కౌట్ నెంబర్ 1 సినిమా బ్రో. నేనేం చెప్పను, ట్విస్ట్లు లీవ్ లేకపోతే మీరు కూడా బుక్ చేసి 3 రూపాయలు వెళ్ళండి బ్రో.
ఓకే, నేను వెళ్తాను. సాంగ్ ఎలా ఉంది ముఖ్యంగా? చాలా బాగుంది, చాలా బాగుంది. జీవి ప్రకాష్, యు రాక్డ్ ఇట్. మనం రెగ్యులర్గా విన్న సాంగే కదా, బట్ థియేటర్లో చూస్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆ మూమెంట్, ఆ డివోషనల్ యాంగిల్కి, ఆ ట్విస్టులకి అంతా ఇంక చాలా 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 బాగుంది. నువ్వు ఎలా అనిపించింది? థియేటర్లో పోయినట్టు అనిపించిందా లేకపోతే స్వర్గంలో పోయినట్టు అనిపించింది? నిజంగా అన్న ఈ థియేటర్లు కాదన్న అసలుకి, అది పెద్ద పెద్ద పడి పూజలు చేసే దేవాలయాలన్న. అన్న ఏందన్నా, ఏ సినిమాకన్నా పోతుంటే పేపర్లు ఎగరేస్తారు, లేకపోతే ఇంకోటి ఎగరేస్తారు. ఈ థియేటర్ మొత్తం పూలతోని సందడే అసలు మామూలుగా లేదు. నిజంగా ఓ పడి పూజ చేసే దేవాలయంకి వచ్చినట్టుంది. ఆ థియేటర్లో ఏందన్నా నాకు తెలియదు, ఏందన్నా పాప్కార్న్ అడుగుతారు, లేకపోతే కూల్ డ్రింక్ అడుగుతారు ఇంటర్వెల్లా. ఈడ లోపల ఏందన్నా ప్రసాదాలు అడుగుతారు. అరే థియేటర్ మేనేజ్మెంట్ ఎవరైనా ఉంటే ప్రసాదాలు పెట్టి అంటారా బాబు. సినిమా మాత్రం సూపర్ ఉందన్న. రవితేజ్ అన్న కంబ్యాక్, 27 సినిమాలు ఫ్లాప్ అయినాయి కదా రవితేజ్ అన్నయ్యి, ఇంకా 127 ఫ్లాప్లు అయినా సరే కట్టర్ రవితేజ్ అన్న ఫ్యాన్ అని చెప్పుకోవచ్చు. అసలుకి మా మెంటల్ నా కొడుకు మాస్ మహారాజ్ అన్న అసలుకి ఫ్లాప్ల ట్రాక్ ఎక్కితే మళ్ళీ అయ్యప్ప స్వామి, సాక్షాత్తు అయ్యప్ప స్వామి మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కించుండు. సినిమా హిట్ అంటే ఎట్లుంటా అని చెప్పేసి మళ్ళీ ప్రూవ్ చేస్తుండు. అందరికీ ఏజ్ అయిపోతుంటుంటే ఏమంటారు తగ్గిపోతుంది. మా అన్నకేందన్నా ఊపిడేందన్నా బాలయ్య బాబు కన్నా ఎక్కువ వస్తుందన్న అసలుకి. సాంగ్ అయితే పల్లెకట్టో శబరిమలకే కళ్ళం ముల్లం కాలికి మెత్తై స్వామియే అయ్యప్ప మండల దీక్ష ముగిసింది, మాలకు అర్థం తెలిసింది, శబరి కొండ పిలిచింది, మరి కంటోని చేరగా 10 మంది, కట్టు 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 ఇరుముడి కట్టు, ఎక్కు 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 శబరిమల ఎక్కు. సూపర్ అన్న అసలుకి. ఇంకా డైలాగ్లో వస్తే వెనకాల ఒకడున్నాడు, చేతేస్తే పేగులు తీసేస్తాడు అనే భయం లేకపోతే మన కూతుర్లను మనం కాపాడుకోవాలని గురుస్వామి. అసలు సినిమా ఓవరాల్గా మళ్ళీ ఒక వర్సటైల్ యాక్టర్ రవితేజ అని చెప్పేసి ప్రూవ్ చేసిండు. హాయ్ బ్రో, ఎలా అనిపించింది మూవీ? ఓవరాల్గా సినిమా రవితేజ కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. 4 ఫ్లాప్లు వచ్చినా సరే ఆయన మైండ్ సెట్ ఒకటే, సినిమా సినిమా సినిమా. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా అదే చెప్తాడు, జై సినిమాని కొత్త కథని కొత్త క్యారెక్టర్ని ఎలా పరిచయం చేయాలన్నదే ఆయన థీము. ఇది మాత్రం వర్కౌట్ అయింది, చాలా బాగా వర్కౌట్ అయింది ఈ సినిమాతో. కూతురు ఫాదర్ ఎమోషన్ బాగా కనెక్ట్ అయింది అన్న సినిమాలో ఓవరాల్గా. అంటే ఆ డివోషనల్ యాంగిల్ ఒకటి, ముందు స్టార్టింగ్ ఒక ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్. యాక్చువల్లీ నాది విలేజ్లో మాలలు అంటే భవానీ మాల ఇట్లా అయ్యప్ప మాలలు వేస్తే ఎట్లా ఉంటాయో ఆ సాంగ్ చూసి ఎక్స్పెక్ట్ చేసి నేను వచ్చాను థియేటర్కి. బట్ ఒరిజినల్ సాంగ్ ఉన్నంత క్రేజ్ ఈ సాంగ్కి రాలేదు బ్రో నాకు. నేను దానికన్నా ఈ ఫాదర్ డాక్టర్ ఉంటుంది కదా ఎమోషన్కి, దానికి ఎక్కువ కనెక్ట్ అయ్యాను. డైవర్షనల్ ఉన్నాయి, వయసు ఉన్నాయి, ఇంకో క్యామియో రోల్ అని చెప్పేసి అదొకటి స్ప్రెడ్ అయింది, ఎందువల్ల తెలీదు. అదేం లేదు, ఎవరు ఎంట్రీ ఉండదు, ఏమి ఉండదు, నార్మల్గానే ఉంటుంది బ్రో. అదే బ్రో చెప్తున్నా కదా, సాంగ్కి అంత ఊపు లేదు అక్కడ. ఒరిజినల్ సాంగ్ ఉన్నంత ఊపు రాలేదు. ఓవరాల్గా ఓకే, సాంగ్ బాగానే ఉంది. మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి వస్తాం కదా, అంత లేదంటున్నాను ఈ సినిమాలో. ఓవరాల్గా సినిమా బాగుంది. ఇటు ఒక అమ్మాయిని చూసే విధానం మారిపోద్ది బ్రో ఈ సినిమాతో. ఒక అమ్మాయిని ఎలా చూసాం, ఎమోషనల్ ఎక్కువ ఉంటుంది. చెల్లి కూతురు అట్లా ఉన్న ఎవరికైనా ఖచ్చితంగా ఏడుస్తారన్న సినిమాతో. ఖచ్చితంగా ఏడకుండా బాగుంటుంది సినిమా. ఫుల్ ఎమోషనల్ సినిమా. ఇప్పుడు వరకు మనం మాస్ సినిమా చూసాం రవితేజది, ఇప్పుడు ఈ సినిమాలో ఎమోషనల్ చూసాం రవితేజని. హీరోయిన్ కూడా చాలా బాగుంది. జై సినిమా.